మనందరికీ తెలుసు స్పష్టంగా బీఆర్ఎస్ ఆధిక్యతతో స్టార్ట్ అయింది జూబ్లీహిల్స్ క్యాంపెయిన్. కానీ కాంగ్రెస్ ఆధిక్యతగా మారింది. అంటే వాస్తవంగా ఒక 20,000 మెజారిటీ బీఆర్ఎస్కు ఉండే స్టార్టింగ్లో, ఈ ఎన్నికల ప్రచారం మొదలు కాకముందు. ఇప్పుడు బీఆర్ఎస్ కు 20,000 కాంగ్రెస్ 20-25 కంటిన్యూ చేద్దాం. 24,658 ఇప్పటికి మనకు అంతున్న సమాచారం. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. 24,658 ఓట్ల మెజార్టీతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ సమీప అభ్యర్థి మాగుంటి సునీతపై విజయం సాధించారు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మొత్తం కౌంటింగ్ పూర్తయింది. జూబ్లీహిల్స్లో 24,658 ఓట్ల మెజార్టీ నవీన్ యాదవ్కు దక్కింది. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాల వరకు 10% వరకు, అంటే 20,000, అరౌండ్ 20,000 అనుకున్నారు. అంతకు మించి అనే స్థాయిలో 24,658 ఓట్ల ఆధిక్యం నవీన్ యాదవ్కు దక్కింది. ఓవరాల్గా విజయం సాధించారు. నాగేశ్వర్ గారు చెప్పండి. అంటే ఇది ఒక క్లాసిక్ కేసు. ఇది ఒక ఎలక్షన్ ఏ రకంగా మ్యాసివ్గా షిఫ్ట్ అవుతుంది అని. అంటే ఈ ఎన్నికలు ఒక 1 మంత్ క్రితం చూస్తే సరిగ్గా ఒక 10% ఆధిక్యత బీఆర్ఎస్కు ఉండే. మీరు ఏ ఒపీనియన్ పోల్ సర్వేలు చూసినా 20,000కు పైగా మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది అని అంచనా ఉండే. అది మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్కి వచ్చే వరకు 6-7% బీఆర్ఎస్ మెజార్టీ పడిపోయింది. అంటే ఒక 12-14,000. ఇప్పుడు యాక్చువల్ రిజల్ట్ వచ్చే వరకు కాంగ్రెస్ సుమారు 25,000 మేరతో గెలుస్తుంది. అంటే ఒక 40-45,000 ఓట్స్ షిఫ్ట్ అయ్యాయి. అంటే సరిగ్గా చెప్పాలంటే ఒక 20,000 ఓట్లు అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యాయి. అంటే రెండు కలిపితే ఒక 40,000 ఓట్ల షిఫ్ట్ తీస్తే 40,000 ఓట్లు యాక్చువల్గా షిఫ్ట్ అయినది. మీకు ఈ మ్యాసివ్ షిఫ్ట్ ఎందుకు జరిగింది అంటే బీఆర్ఎస్కి 20,000 మెజార్టీతో కాంగ్రెస్ 20,000 మెజార్టీగా ఎందుకు మారింది అనేది ఒక క్లాసిక్ కేస్ స్టడీ. అంటే ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు కిల్లర్ ఇన్స్టింక్ట్తో చివరి నిమిషం వరకు చేజారిపోతుంది అన్న ఎన్నికను కూడా గెలిపించుకోవచ్చు అనేటువంటి ప్రయత్నం చేస్తే ఎలా ఎన్నికల్లో